నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు ప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం పెద్ద జిత్తుల మారి నక్కగా మారిపోతుంది. పొత్తులతో ఖచ్చితంగా ఏదో సాధించి తీరుతామన్న భావనలో, ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. తెగేదాకా లాగాలన్న ఆలోచనతో జనసేన ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొత్తం మీద తమలపాకుతో నేను ఒకటి ఇస్తే, తలుపు చెక్కతో నేను ఇంకోటి ఇస్తా అన్న చందాన ఈ రెండు పార్టీలు కూడా చెరో 2 సీట్లను ప్రకటించడం చూస్తుంటే దీని వెనక ఆ రెండు పార్టీల మధ్య వివాదం తలెత్తిందా, లేదంటే అంతర్గతంగా రాజకీయం అనేది, రాజకీయ డ్రామా అనేది జరుగుతుందా అన్న రకరకాల అనుమానాలు తలెత్తున్నాయి. మొత్తం మీద ఈ పొత్తు ధర్మం అనేది కేవలం ఆయా పార్టీలకే మేలు చేకూర్చేందుకే, సీట్ల కోసమో తర్వాత ఇంకో విషయం కానీ, లేదంటే రేపు పొద్దున పదవుల కోసం ఈ రెండు పొత్తు ధర్మం పాటిస్తున్నాయా, లేదంటే దీనివల్ల ప్రజలకు ఉపయోగం ఉంటుందా? ఇదే ప్రధానమైన చర్చనీయాంశం. మనతో అంబేద్కర్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ హనుమంతు లజపతి రాయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, మనం రాష్ట్రంలో ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల పంపిణీ అనేది జోరుగా సాగిస్తోంది. సిద్ధం పేరుతో క్యాడర్ని సమాహితం చేసేసింది. కానీ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఢీ కొట్టాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా మనం భావిస్తున్న తెలుగుదేశం పార్టీ, దానికి పొత్తు ప్రకటించిన జనసేన పార్టీ టికెట్లు ఇంతవరకు ప్రకటించలేదు. ఆ పొత్తు ధర్మం మీదే అవి రాజకీయం చేస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. అసలు విషయానికి వస్తే సార్, ఈ పొత్తు రాజకీయాలు, పొత్తులతో ఎన్నికలకి వెళ్ళడాలు, అది ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం అంటే మీరేం చెప్తారు సార్? అసలు ఈ పొత్తులతో ఉన్నటువంటి పరిపాలన అంటే ఆ రాజకీయ పార్టీలు ఆ విధంగా అధికారంలోకి వచ్చి ప్రజా పరిపాలన అనుకుంటాయి. కానీ గతంలో మనం ఈ పొత్తుల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు, అతుకులు కొంత పార్టీలుగా వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ మనం చూస్తే సరైనటువంటి ఆ పరిపాలనలో సరైనటువంటి ఫలితాలు ప్రజలు పొందలేదనే మనం చెప్పుకోవాలి. అంటే మరీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఏ పార్టీకి సరిపోయినంత మెజార్టీ రాకపోతే ఆ విధమైనటువంటి పొత్తుల ద్వారా ఒక కలగూరు గంపలాగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ అవి ఎక్కువ కాలం కొనసాగడం లేదు. అది మనం ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం అదొకటి. సుస్థిరమైనటువంటి పరిపాలన, ప్రజా ప్రయోజనాలకి కాపాడేటటువంటి పరిపాలన ఆ విధంగా జరగాలి అనుకున్నప్పుడు మాత్రం ఏదైనా ఒక పార్టీ అధికారంలోకి వచ్చి తన భావజాలాన్ని, మేనిఫెస్టోని పూర్తిగా అమలు చేసేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రంలో ప్రజల తాలూకా విస్తృతమైన ప్రయోజనాలు, ప్రజా పరిపాలనకు సంబంధించిన ప్రయోజనాలన్నీ కూడా ఒక సుపరిపాలన పద్ధతిలో ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కేవలం అధికారం కోసం, అధికారం చలాయించడం కోసం, లేదా ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టి వాళ్ళ అధికారంలోకి రాకుండా కేవలం అధికారంలో రావడం కోసం పొత్తులు పార్టీలు ప్రభుత్వాలుగా ఏర్పడితే మాత్రం దానివల్ల ప్రజలకు ఎక్కువగా ప్రయోజనం ఉండదని నేను భావిస్తాను. సార్, ఇంకోటి ముఖ్యమైన విషయం సార్, ఇప్పుడు మనం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ పొత్తు ధర్మము, పొత్తుల వ్యవహారం మనం చూసుకుంటున్నప్పుడు ఇది ఎటువైపు దారితీస్తుందన్న ఒక సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయేమో అన్న భావన ఆయా పార్టీ వర్గాల్లో ఉంది. ఇది అంటే ఏ రకంగా నమ్మాలి సార్? ఇప్పుడు తాజాగా మనం భావిస్తున్నట్లుగా ఎవరైతే హరిరామ జోగయ్య గారు ఒక లేఖ రాశారు, మాకు ఈయన టికెట్లు కావాలంటూ ఆయన ఏదో ఒక కంటిలో నలుసులాగా తయారయ్యారనేది ఆ పార్టీ వర్గాలే భావిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మన చరిత్రలోకి వెళితే 2014 సంవత్సరంలో సార్, అప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి బేషరతుగా సపోర్ట్ చేసింది. అవును సార్, చాలా వరకు సపోర్ట్ చేసింది. అక్కడ వాళ్ళ సీట్లు ఏమీ ఆశించలేదు. అవును. సో పొత్తుల సమస్య అప్పట్లో అది రాలేదు. అవును. ఇక 2019 ఎలక్షన్స్లో జనసేన పోటీ చేసి, అంటే ఇంచుమించు 37 మంది అభ్యర్థులు వాళ్ళ తరఫున పోటీ చేశారు. అప్పుడు కూడా పొత్తే కదా సార్, బీఎస్పీ వాటితో పెట్టుకున్నట్టు వాళ్ళతో, అంటే వాళ్ళ క్యాండిడేట్లే 37 మంది పోటీ చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళే 37 మంది డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక సీటు గెలిచారు. సో ఇప్పుడు వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులు సంబంధించినంత వరకు
ఇప్పుడు రాష్ట్ర కాపు సంఘం అధ్యక్షుడు ఆయన పెద్ద ఆయన హరిరామజోగి గారు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే జనసేన మా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా వాళ్ళ తాలూకా ఆలోచన విధానం లేదు. సో ఇలా జరిగితే జనసేన పార్టీకి నష్టం జరుగుతుంది. జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా తక్కువ సీట్లు కానీ కేటాయిస్తే జనసేన పార్టీకి ఈ పొత్తులో భాగంగా దానికి సుముఖంగా లేరు అనేసి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆయన టెక్నికల్గా ఒక పాయింట్ కూడా చెప్పారు. అప్పట్లో 2019లో 37 మంది ఉన్నారు, అంటే జనసేన తరఫున పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు, అభ్యర్థులు ఉన్నారు. అందులో ఓడిపోయిన వాళ్ళు ఎక్కువ మంది, అంటే 36 మంది ఓడిపోయారు. సో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా మళ్ళీ ఈ రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకి సీట్లు కేటాయించి వాళ్ళ 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 ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో ఆ జనసేన పార్టీ ఉందని ఆయన హరిరామజోగి గారు చెప్పారు. మరి ఈ 37 మందికి అవకాశం తెలుగుదేశం కల్పిస్తుందా? అంటే పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థులుగా ఎక్కడైనా మరి అవకాశం కల్పిస్తుందా? మనం ఒకటి చూడాలి. కానీ అలాగే అవకాశం కల్పించేటటువంటి వాతావరణం అయితే కనబడడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చెప్పారంటే ఇప్పటికే మేము 15 నుంచి 25 సీట్లు అంటున్నారు వాళ్ళు. జనసేనకి 15 నుంచి 25 సీట్లు మేము కేటాయించగలం అనే టైప్లో వాళ్ళు చూసాయిగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాని మీద క్లారిటీ లేదు. అయితే వాళ్ళు కనీసం 37 మందికైనా మనం అవకాశం కల్పించాలా? అదే కాకుండా వాళ్ళు కనీసం 50 అడుగుతున్నారు, వీళ్ళే 37 మంది ఉన్నారు. ఆల్రెడీ పోటీ చేసి ఓడిపోయి మళ్ళా పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్నవాళ్ళు 37 మంది ఉన్నారు. వీళ్ళే కాకుండా మాకు ఇంకా ఎక్స్ట్రా సీట్లు కావాలి, నుంచి 50 దాకా వీళ్ళు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మరి జనసేనకి తెలుగుదేశంకి ఎంతవరకు ఆ పొత్తు కుదురుతుంది అనేటటువంటిది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. సో దీనివల్ల పూర్తి స్థాయిలో కింద స్థాయి కార్యకర్తలు ఆ పార్టీల ప్రయోజనాల కోసం వాళ్ళు సరిగ్గా కృషి చేస్తారా? సో ఇవన్నీ ఆలోచించుకుంటే ఇవి వైఎస్ఆర్ పార్టీకే ఒక రకంగా అనుకూలమైనటువంటి వాతావరణం. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు క్లారిటీ తెచ్చుకోలేకపోయారు పొత్తుల విషయంలో. ఇంకా హార్డ్లీ ఎన్నికలు ఇంకా 1 month 1.5 months దగ్గరలో ఇంకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఒక రకంగా ఇంకా వాళ్ళు వెనకబడే ఉన్నారు ఈ విషయంలో. సో సీఎం గారు ఆల్రెడీ ఆయన మొన్న ఉత్తరాంధ్ర విజయ్ భైరి ఆయన ఆల్రెడీ శంకరావం చేశారు భీమిలీపట్నంలో. మరి ఇంతవరకు ఆ స్థాయిలో ప్రతిపక్షాలు ఇంతవరకు ఎక్కడ కూడా అలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ ప్రజలకి తాము ఏం చేయాలో చెప్పేటటువంటి పరిస్థితి కానీ అలాంటి విషయాల్లో ప్రతిపక్షాలు వెనకబడి ఉన్నాయనే చెప్పాలి. అంటే పొత్తులు అనేది తెలుగుదేశం పార్టీ జనసేన వ్యూహం అయి ఉండొచ్చు సార్. అంటే పొత్తులతో వెళ్తాం, ఎలాగైనా వైసీపీని ఓడించాలంటే కలిసి వెళ్లాల్సిందే, సింగిల్గా వెళ్తే ఓడించలేమన్న భావనకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. అంటే పరోక్షంగా ప్రజల్లో కూడా ఎలాంటి అభిప్రాయం పెరుగుతూ వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డిని ఢీ కొట్టాలంటే సింగిల్గా వెళ్తే కుదరదు, జరిగే పని కాదు అనే భావనకు వచ్చేసారు. ఓకే సరే, పొత్తు వాళ్ళ వ్యూహం అనుకోవచ్చు సార్. కానీ రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్? అంటే ప్రజలే మా పరమావధి అని భావిస్తారా, లేదంటే మా పదవులు, మా పాలన, లేదంటే పాలన అంటే ముఖ్యంగా మా అధికారం ఇదే అని ముఖ్యంగా భావిస్తారు? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే పొత్తుల ద్వారా వచ్చినటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా అందులో ఉన్నటువంటి పార్టీ ప్రజాప్రతినిధులు కూడాను ఎక్కువగా స్వలాభం మీద గురించి ఆలోచిస్తారు. అంటే తన ఒక క్యాబినెట్లో మంత్రి కావాలనో, లేకపోతే ఏదో ఒక నామినేటెడ్ పదవి కావాలనో, మరి ఎంతమందికి ఎవరు మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, బాగా ఎస్టాబ్లిష్డ్ పార్టీ, ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా అది వాస్తవం అది. సో జనసేన అనేది దాని మీద ఎంతవరకు ప్రజల్లో బలంగా ఉన్నదనే విషయంలో వాళ్ళు ఇంతవరకు ప్రూవ్ చేసుకోవడంలో విఫలమయ్యారు. అవును సార్. తెలంగాణ ఎలక్షన్స్లో చూసినా, ఇప్పుడు ఇక్కడ చూసినా ఎంతవరకు మాకు ఇంత బలం ఉంది అని చెప్పుకునే పరిస్థితి ఎక్కడ ఉంది వాళ్ళకి? లేదు. జనాలు వస్తున్నారు కానీ జనాలు మామూలుగా సినిమా యాక్టర్ చూడడానికి జనాలు వస్తున్నారు అనిపిస్తుంది. అది ఓటు రూపంలో కన్వర్ట్ అవుతుందా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. సో ఆ విషయానికి వస్తే బిట్వీన్ జనసేన అండ్ తెలుగుదేశం చాలా
అదొక స్థిరమైన పార్టీ, బలమైన పార్టీ. ఆ, ఆ, అండ్ రేపు పొద్దున్న వైఎస్ఆర్సీపీతో పోటీ చేయడానికి సత్తా ఉన్న పార్టీ. మరి వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి వాళ్ళు మాకు ఎక్కువ సీట్లు ఉండాలి, మీకు ఏదో 2-3 సీట్లు ఇస్తాం, 10-12 సీట్లు ఇస్తామని వాళ్ళు అంటారు. దానికి వీళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితి అయితే కనబడడం లేదు. సో డెఫినెట్గా ఇది ఎక్కడో ఒక దగ్గర ఒక ఘర్షణ వాతావరణానికి దారితీస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పొత్తుల ద్వారా ఏర్పడిన పార్టీలు ఇందాక నేను చెప్పాను, ఇవి ప్రజల ప్రయోజనాలు కాపాడడంలో మాత్రం సఫలీకృతం అవుతుందని నేను భావించడం లేదు. సో టీడీపీ సార్ తాజాగా ఏంటంటే ఒక టీడీపీ కార్యకర్త తన ఆవేదన వ్యక్తం చేసినట్లుగా సోషల్ మీడియాలో వచ్చింది సార్. అసలు మీరు ఎందుకండి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ మీరు ఎందుకు సింగిల్గా వెళ్ళడానికి భయపడుతున్నారు, జనసేనను ఎందుకు భుజాన వేసుకుంటారు, ఇది అవసరమా అన్న భావనతో ఆయన ఒక లేఖ రాశారు చంద్రబాబు గారికి. దీనివల్ల మనకే నష్టం అన్న భావనతో కూడా రాసిన సందర్భం సార్. దాన్ని మనం విశ్లేషించుకుంటే ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఎవరో ఒకరిని కలుపుకొని పోదాం, ఎవరు వచ్చినా రండి అనే ఈ భావనలో అటు షర్మిలని రకరకాల పద్ధతుల్లో వినియోగించుకోవాలి, జగన్ మీదకి వ్యతిరేకంగా పంపించాలని ఇలాంటి ఆలోచనల్ని చేస్తుండడం చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా సింగిల్గా వచ్చే పరిస్థితి ఏం లేనట్టే. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో అది ఒక బలమైనటువంటి స్థాయిలో ఉంది. గతంలో 175కి 151 స్థానాలు వాళ్ళు సాధించడం కానీ, లేదా ఎప్పటికీ ప్రజల్లో వాళ్ళ సంక్షేమ కార్యక్రమాల ద్వారా, విధానాల ద్వారా ప్రజల్లో మరి బాగా పాతుకుపోయినటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా ఆ పార్టీ బలాన్ని సూచిస్తున్నాయి. సో అందుకని వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు సింగిల్గా వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎక్కడైనా 4 ఓట్లు కలిస్తే ఆ 2 సీట్లు మనం సాధించవచ్చు. ఆ విధంగా మనం పొత్తుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి, ఈ ప్రభుత్వాన్ని ముందుకు దించేయాలి. ఇదే కాన్సెప్ట్, ఈ కాన్సెప్టే. కానీ ఎంతవరకు నిర్దిష్టమైనటువంటి మేనిఫెస్టో కూడా ఎక్కడ ఉంది? నిర్దిష్టమైన మేనిఫెస్టో కూడా లేదు. ఉమ్మడి మేనిఫెస్టో కూడా లేదు. మరి అది ఏ విధంగా మనం చెప్పగలం? ఏదో కొన్ని పాయింట్లు ఎక్స్ప్రెస్ చేశారు. ఏంటది? ఫర్ ఎగ్జాంపుల్, మహిళలకు మేము అధికారంలోకి వస్తే, తెలుగుదేశం వాళ్ళు అన్నారు, అధికారంలోకి వస్తే మేము ఫ్రీగా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తాం. కానీ దానికి వ్యతిరేక ప్రయోజనాలు కూడా, అంటే ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి దాంట్లో. అయితే ఫర్ ఎగ్జాంపుల్, మీరు మహిళలందరికీ బస్సులో మీరు ఉచితంగా ప్రయాణం చేయాలని సంకల్పించడం అది ఎంతవరకు కరెక్టో కానీ, మరి ఆటోలు నడుపుకునేటటువంటి కొన్ని వేల మంది జీవనోపాధి ఈ ఆటోలు నడుపుకొని జీవిస్తున్నారు రాష్ట్రంలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమైనా ప్రయోజనాలు సమకూరుస్తారా? సో అందుకని మనం మేనిఫెస్టోని మనం పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం, అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా కానీ ఈ మేనిఫెస్టోని మనం పెట్టినప్పుడు అన్ని కోణాల నుంచి చూడాలి. ఏదో ఒక వర్గానికి మనం ప్రయోజనాన్ని ఇస్తున్నాం అనుకున్నప్పుడు ఇంకొక వర్గానికి అది ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ప్రభావం, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి అలా లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా మీరు ఏ మేనిఫెస్టో ప్రకటించండి, ఒక బ్యాలెన్స్డ్గా సమన్వయం ఉండాలి. వివిధ వర్గాలు ఉంటారు సమాజంలో, ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలకి ఒకే రకమైనటువంటి లేదా వాళ్ళ ఆశయాలు, అంటే ప్రయోజనాలకు వాళ్ళ అభ్యస్తానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రయోజనాలు సమకూర్చేటటువంటి సుపరిపాలన ఇచ్చేటటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలని ప్రజలు భావిస్తారు. ఈ అతుకుల పంత పార్టీలు కానీ, పొత్తులతో వచ్చిన పార్టీలు కానీ ఎక్కువ కాలం పరిపాలన చేయలేవు కాబట్టి ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? మళ్ళా మధ్యంతర ఎన్నికలు రావటం, మళ్ళా గందరగోళం, మళ్ళా ఆర్థికపరమైన ఇబ్బందులు, మరి పరిపాలనలో ఒక కంటిన్యూటీ లేకపోవటం, మళ్ళా ఎలక్షన్స్కి వెళ్ళటం, మళ్ళా ఇది ప్రజలు అప్పుడు గ్రహిస్తారు, మేము ఈ తప్పు చేసాము, ఏదో ఒక పార్టీకి మనం ఇస్తే బెటరు అనేసి ఆ పద్ధతిలో మళ్ళీ ప్రజలు ఆలోచించుకోవటం. సో ఈ గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే పొత్తుల ప్రభుత్వం అనేటటువంటిది మంచిది కాదు. ఏ పార్టీ అయినా సింగిల్గా పోటీ చేసి మీరు అధికారంలోకి రావడానికి ప్రయత్నించండి, అవసరమైతే ఇప్పుడున్న పార్టీని ఢీకొట్టడానికి ప్రయత్నించండి. అంతేగాని పొత్తుల ద్వారా మేము ఏదో సాధించేస్తాం, ఉన్న పార్టీని మేము ప్రభుత్వాన్ని పడగొడతాం అనేటటువంటి పద్ధతిలో
వెళ్తే లాంగ్ రన్లో దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేట అవకాశం మాత్రం ఉందని నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసాం కదా, పొత్తుల ప్రభుత్వాలు, పొత్తుల పార్టీలు వారి స్వప్రయోజనాల కోసం ఆలోచించుకుంటాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ప్రజల ఆలోచన విధానానికి తగ్గట్టుగా పనిచేయవు అన్న భావనని, అభిప్రాయాన్ని మాజీ వైస్ ఛాన్సలర్ లజపతి రాయ్ గారు చెప్తున్న దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అది పక్కా నిజం కూడా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వెళ్తుంది, అలాగే మిగిలిన పార్టీలు కూడా సింగిల్గా వెళ్ళి ప్రజామోదం పొందితే బాగుంటుంది, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటవుతుంది. అలా కాకుండా పొత్తుల పార్టీలతో రకరకాల ఆలోచన విధానాలతో వస్తే అవి వాళ్ళ పదవులు, అలాగే వాళ్ళ పదవుల పందారం, లేదంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం పాటుపడడం తప్ప ప్రజా ప్రయోజనాల కోసం పాటు పడవు అన్న భావన గత అనుభవాలే చెప్తున్నాయని కూడా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పొత్తుల వ్యవహారం ఎలా ఉన్నప్పుడు కూడా రానున్న రోజుల్లో పొత్తులతో వెళ్తే ప్రజలు ఆమోదించరన్న పరోక్ష సందేశాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా మరి ఎలా ఆలోచిస్తారనేది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐ డ్రీమ్ మీడియా, విశాఖపట్నం.